ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, 75 సంవత్సరాల తర్వాత ఈ భారతదేశంలో పనిచేస్తున్నటువంటి 47 కోట్ల మందికి అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించినటువంటి 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అదేవిధంగా పెట్టుబడిదారులకు మేలు చేసేందుకోసం 4 కోడ్లు తీసుకొచ్చి కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాసినటువంటి చరిత్ర ఈ బీజేపీ ప్రభుత్వానికి ఉంది. గత 10 సంవత్సరాలుగా మరి పెట్టుబడిదారులకు దోచిపెట్టి పేదలకు, పేద ప్రజలకు, కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి మోడీ మూడోసారి అధికారానికి వచ్చిన వెంటనే మరిన్ని ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాడు. దాని మీద ఏఐటీసీగా ఈ దేశంలో పెద్ద ఎత్తున కూడా పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం. మరొక పక్క మరి కార్మికుల చట్టాలతో పాటు ఈనాడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతుల యొక్క చేతులు విరగొట్టేటువంటి పని, వారికి ఉన్నటువంటి హక్కుల్ని కాలరాయడం, 1 సంవత్సరం పాటు ఢిల్లీలో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు నిరసన కార్యక్రమాలు నిరంతరం చేసినప్పటికీ ప్రభుత్వం వారిని మోసం చేసి ఆ చట్టాలను అమలు చేయనని చెప్పి ఈ రోజు వరకు కూడా వాటిని రద్దు చేయకపోవడం కూడా మనం చూస్తుంటే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ సందర్భంగా ఈ దేశంలో రైతులు కానీ, ప్రజలు కానీ, కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ ఎవరు కూడా సుఖ సంతోషంగా లేరు. కేవలం ఆయన స్నేహితులైనటువంటి అదానీ, అంబానీ వారి యొక్క ఆస్తులు పెంచుకుంటూ వారిని దోచిపెట్టేందుకోసం, వారికి స్నేహితులు లాభం కోసం ఈ మోడీ గారు ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఆయన చెప్పడం మనకు అంత ముందుకే ఈ దేశంలో మరి నల్లధనం ఉన్నటువంటి డబ్బునంతా కూడా స్విస్ బ్యాంకుల్లో పెట్టుకున్నారు. ఆ డబ్బునంతా కూడా తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో జమ చేస్తా అని చెప్పి ఈ రోజు వరకు కూడా చేయలేదు. కానీ కళ్ళబొల్లి మాటలు చెప్తూ మళ్ళీ అధికారానికి వచ్చి మరొకసారి మళ్ళీ మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీని మీద పెద్ద ఎత్తున కార్మిక వర్గం కార్మిక చట్టాల రక్షణతో పాటు అదేవిధంగా ఈ యొక్క ప్రజల తరపున మీ యొక్క ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ఏఐటీసీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఏఐటీసీ నాయకత్వాన 2 రోజుల పాటు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఇందులో కార్మికులు ప్రధానంగా చట్టాల గురించి, ప్రజలు పడుతున్నటువంటి బాధల గురించి అవగాహన చేసుకొని వారు కూడా ఒక నాయకులుగా ఎదిగి ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీకి, అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా నిలబెట్టాలనేటువంటి ప్రయత్నంతో ఈ క్లాసులు నిర్వహించబడుతుంది. ఈ క్లాసులను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం.